ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు మాటలు మీతో రెండు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభు వారికి శిష్యులకి ఒక సంభాషణ ఉన్నది. ఈ సంభాషణలో ప్రభువారు వారితో పదే పదే చెప్తున్న మాట, ఒక మాటను మనం గమనించగలం. అదేంటంటే చూడండి, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారు బలుల రక్తంతో కలిగి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందినడలా మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోహులో గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపులు ఉన్నవారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందినడలా మీరందరూ అలాగే నశింతురు. దేవుని యొక్క వాక్యంలో నుండి యేసు ప్రభువారు వారి శిష్యులకు కలుగుతున్న సంభాషణలో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యతో ఆయన శిష్యులు చెబుతున్న మాట, అయ్యా, ఈ గలిలయుల మనుషులు ఎంత దుర్మార్గులు. వారు మరి ఒక్కసారిగా 400 మంది చంపబడ్డారు. వారి పాపులని అనుకుంటున్నారు. యేసయ్య కాదు, వారు పాపులు కాదు, ఆ యవనస్తులు పాపులు కాదు. మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు యేసయ్య. యేసయ్య చెప్తున్న వారు పట్టించుకోకుండా ఆ 18 మంది సిలువ దేవనలో ప్రార్థన చేస్తుంటే అమాంతంగా కూలిపోయింది. వాళ్ళు ఎంత పాపాత్ములు అని అనుకుంటుంటే వాళ్ళు కానే కారు. మీరు మారు మనసు పొందండి అని యేసయ్య వారితో చెప్తున్నారు. యేసయ్యతో ఉంటున్నారు, యేసయ్యతో తింటున్నారు, యేసయ్యతోనే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అన్నీ చూస్తూ ఉన్నారు. వారికి మారు మనసు లేదంటారా? యేసయ్య వాళ్ళకి ఏదో చెప్తుంటే యేసయ్యకి తెలియదా? సృష్టికర్త, సమస్తం ఎరిగినవాడు యేసు, అందరికీ ప్రభు తెలుసు. అయితే యేసయ్య మారు మనస్సు మీరు పొందండి, మారు మనస్సు మీరు పొందండి అని పదే పదే యేసు ప్రభు వారితో చెప్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఆ రాజు మరి ఆ దేశంలో పరిపాలిస్తున్నప్పుడు డబ్బులు లేదు. రోడ్లు వేయాలన్నా, చెరువులు తవ్వాలన్నా, లైట్లు వేయాలన్నా డబ్బు లేదు. ఎక్కడ ఉందని కనుక్కుంటే అందరూ వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, రాజుకి ఇచ్చిన సమాధానము, అయ్యా రాజా, వారు దశమ భాగాలని, కృతజ్ఞత కానుకలని, మొక్కుబడులని, ప్రథమ ఫలాలన్నీ పట్టుకెళ్ళి యెరూషలేము దేవాలయం వేసేస్తున్నారు. అందుకే మన ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్తే, రాజు మీరు వెళ్ళి ఇవి నాకు కావాలని చెప్పి తీసుకురండి, అడ్డొచ్చిన వేసేయండి అన్నాడు. అప్పుడు యవనస్తులు మార్పు చెంది ప్రభు కొరకు జీవిస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వారు ఇది దేవుని సొమ్ము, దేవుని కార్యాలకు తప్ప ఇది ఈ లోక సంబంధం కాదని అడ్డుపడ్డారు ఆ గలిలయులు. ఆ అడ్డుపడ్డ ఉన్న గలిలయులు 400 మంది యవనస్తులను చంపేశారు. అది కారణం. అయితే ఆ విషయం ఈ శిష్యులు తెలియక వాళ్ళు ఎంతో తప్పు చేస్తేనే కానీ వాళ్ళు అలా చచ్చిపోయారు అనుకుంటున్నారు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుల జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైనది మార్పు కావాలి. ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అది నీకు, నీ అంతరాత్మకి తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. ఆయన యేసు ప్రభు కన్నా ముందుగా వచ్చిన దూత, మార్గదర్శి. ఆయన అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో చెట్టు ఏరిన గొడ్డలి ఉంచబడినది, మారు మనసు తగిన ఫలం ఫలించండి, లేకపోతే చెట్టు ఏరిన గొడ్డలి ఉంచి నరకబడి అగ్నిలో వేయబడుతున్నాడు అని ఆయన అంటున్నాడు. మీరు మారు మనసు పొందండి అని మొట్టమొదటి ప్రకటన చేశాడు ఆయన. సర్ప సంతానం అంటే 2 నాలుకలు కలిగిన వారులారా, దేవునిలో కొంత, లోకంలో కొంత. ఆదివారము ఆరాధన, సోమవారం సినిమా హాలు, లేకపోతే పైకి భక్తిగా ఉండి లోపల నటించడం. మార్పు అనగా హృదయ నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నాను. కనుక నీకు మారు మనసు ఉన్నదా?
మార్పు చెందిన బిడ్డగా నువ్వు ఉండాలి. అంటే మారు మనసు అంటే గొంగళ పురుగు ఇతరుని హాని కలిగిస్తాను, పసరు తింటూ ఉంటుంది, ముళ్ళు ఇరిచేస్తూ ఉంటుంది, ములగ చెట్ల మీద ఎక్కువ ఉంటుంది. ఆ ములగ చెట్టు కింద వెళ్ళి ఎవడన్నా కూర్చొని మల్లెపూలాగా ఊపుకొని మీద వేసుకుంటాడా? అసహ్యం, చుట్టిన ఒళ్ళు జలతరిస్తుంది. అయితే అలాంటి అసహ్యించే ఆ గొంగళ పురుగే ఏం చేస్తుందంటే 40 దినాలు గూడు కట్టుకున్న తర్వాత మరురూపం చెంది సీతాకోక చిలుక మారుతుంది. ఈ లోకంలో పాపముతో, ఈర్ష్యతో, కక్షతో, ద్వేషాలతో, మత్సరంతో, క్రోధంతో లోపలన్నీ పెట్టుకొని దేవుని ఆరాధించలేవు, దేవుని స్తుతించలేవు, దేవుని నుండి నువ్వు పొందుకునేది ఏది లేదు. నటించి నటన జీవితం నాశనం అవటమే తప్ప. కనుక మారు మనసు అనేది ప్రతి వ్యక్తికి అవసరం. భూలోకంలో ప్రతి వ్యక్తి మార్పు నొందిన బిడ్డలుగా ఉండాలి. కనుక మారు మనసు ఎంత ప్రాముఖ్యత అంటే మన ఆత్మీయ జీవితమునకు జీవింపబడాలంటే, దేవుని రాజ్యానికి మనం వారసులము కావాలంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం చేసిన తప్పిదములు పశ్చాత్తాపడాలి, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. యేసయ్య శిష్యులతో మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అని చెప్పి యోహాను మారు మనసు పొందమని చెప్పినందుకే మెడగమే తలకా తీసేశారు. హేరోదు పుట్టినరోజు వచ్చింది, తన కూతురు డ్యాన్స్ చేసింది. తర్వాత కుమారి సొలొమి ఏం కావాలో కోరుకున్నాడు, మేహం తలకాయ కావాలని తల్లి ప్రేరణ బట్టి అడిగేసింది. రాజు మాట ఇచ్చాడు కనుక ప్రవక్త అయినా భయపడిన తప్పక మెడ తీసి ఇచ్చేసాడు. కారణం ఏంటంటే మంచి చెప్తే అది చెడుగా తిరుగుతుంది, అది అర్థం చేసుకోవట్లేదు. బాబు బాబు అని ఎవరు చెప్పినా దాన్ని అర్థం చేసుకోలేదు. కనుక ఆ యోహాన్ని మరి చెరసాల్లో బంధించారు, మెడకాయ తలకాయ తీసేశారు. కనుక ఆ విషయం యేసయ్యకి తెలిసింది. మార్కు సువార్త 1:15 కాలం సంపూర్ణమనేది, దేవుని రాజ్యం సమీపిస్తున్నది, అంతటా అందరూ మారు మనసు పొందండి యేసయ్య ప్రకటన చేయడం ప్రారంభించారు. యేసు ప్రభు వారు ప్రకటన చేశారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు, 3 సంవత్సరంలో దేవుని సువార్త యూదయ, సమరయ, గలిలయ, యెరూషలేము ఆ ప్రాంతంలో అంతట్లో ఆయన ప్రార్థన చేస్తూ అనేక మందికి మరి మంచిని బోధిస్తూ, ఆ తప్పికొన్న వారికి దాహం తీరుస్తూ, ఆహారం పెడుతూ, స్వస్థతలు కలిగిస్తూ, చనిపోయిన వారు లేపుతూ ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన అందరినీ నశిస్తున్న ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుడు యేసు ప్రభు. ఆ యేసయ్య కూడా మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటే యూదా మత కైపాచారులు, ఆయన అంటే ఇష్టం లేని వారు సిలువ వేసి ఆయన చంపేశారు. సిలువ వేసి చంపేసిన ఆయనను వెంబడించిన ఆ 12 మంది శిష్యులు 70 మందిగా అయ్యారు. 70 మంది శిష్యులు 120 మందిగా అయ్యారు. 120 మంది శిష్యులు వారు దేవుని సన్నిధానంలో వాళ్ళకి అలాగే ప్రభు ఆత్మ కలిగి ఆ శిష్యుల్లో అది 3000 మంది, 5000 మంది విస్తరించున్నప్పుడు సంఘాలుగా ఏర్పడ్డాయి. కారణం ఏంటి తెలుసా? అపోస్తల కార్యములు 2:38 యేసయ్య శిష్యుడైన పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడును బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని సెలవిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడంటే మన జీవితం ఎంతో ఆదరణ, ధైర్యము, నెమ్మది, సంతోషం. భూలోకం ఎన్ని సమస్యలు ఉన్నాయి మన ముందుకు రావు. ఎదుటివాడు నాశనం అయిపోతున్నాడు అంటారు, కానీ దేవుని ఆత్మ మన నుండి బలపరుస్తుంది, శాంతి, సమాధానము, సంతోషం ఇస్తుంది. అది నిజంగా ఆత్మ పొందిన వాడుకున్న అనుభవం అది ఇతర తెలియదు. కనుక మార్పు నొందిన బిడ్డగా, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా జీవించినప్పుడే దేవుని ఆత్మలో నుండి బలపరుస్తుంది. నీకు ధనం మీద, ధాన్యం మీద, లోకం మీద, దేని మీద ఆశ ఉండదు. దేవునికి మారు మనసు అంటే బ్రతుకులు మార్చుకోవటమే, జీవితాన్ని మార్చుకోవటమే, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు మార్చుకోవటమే. దేవుని గ్రంథం లూకాసు సువార్తలో 4 ధనవంతులు ఉన్నాడు. ఈ 12 లూకాసు 12 ధనవంతుడు ఒకటి అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? అదే వ్యవసాయం మీద ఆసక్తి కలిగి బాగా పంటలు పండించి వాడిని కుప్పగా కూల్చి కొట్లన్నీ పెద్ద చేసుకొని తనలో తాను అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. కానీ యేసయ్య ఏమన్నాడంటే, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నేను పిలుస్తున్నాను అన్నాడు. నువ్వు సంపాదించింది ఏమైపోద్ది? అంతే, ఆడంత సంపాదించి కూడగట్టుకుంటాడు. ఆడిని మోసం చేసి, ఈయన మోసం చేసి, అక్కడ చేసి, ఇల్లు కట్టి, గోడలు కట్టి, పొలాలు సంపాదించా, కూడగట్టి తీరపోయేటప్పుడు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, తినడానికి ఏం లేదు. ఈ అక్రమ అన్యాయ సంపాదన చేసుకొని వాడు ఇతరులను సంపాదించేవాడు, కానీ చేసేది ఏం లేదు. ఆత్మను రక్షించుకోవాలి. నా ప్రాణమా తినుము, త్రాగుమన్నాడు. దావీదైతే అలా అంటలేదు,
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని మనం లోకస్తుడికిను దైవికంగా ఉన్న వ్యత్యాసం అదే. ఆ లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో ఒకటంటే 16వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది. ఒకటంటున్నాడు, ఇదిగో ధనవంతుడు ఒకడున్నాడు, లాజరు ఒకడున్నాడు. ధనవంతుడు ఆయన హోదా వస్త్రాలు ధరించుకొని వాడు కడిపోయాడు, దేవుడిని తింటూ ఉన్నాడు. బేదవాడు లాజరు అక్కడ కురుపులతో మరి కింద పడి బల్ల కింద రొట్టె ముక్కలు తింటే కూడా ఆయన అంగీకరించలేదు. ఆడు చచ్చాడు, పాతి పెట్టాను రాయబడింది. లాజరు చచ్చాడు, అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు అని సెలవిస్తుంది. కనుక దేవుని నమ్ముకొని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శోధనలు సహించుకొని ఓర్చుకొని ప్రభు సన్నిధిలో ఉంటే ఆత్మీయ జీవితంలో నీవు వెలిగింపబడిన వాడవుతావు, మార్పు నొందిన బిడ్డవుతావు. పరిశుద్ధత అనేది నీకు వస్తుంది, ప్రభు సన్నిధికి మార్గం వస్తుంది. ధనవంతుడు లోకము నా కడుపే నా దేవుడు అనుకున్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవు ధనవంతులు పరలోక రాజ్యం చేరట చాలా కష్టం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒకడు ఉన్నాడు, ధర్మశాస్త్రోపదేశం. అయ్యా నిత్యరాజ్యాన్ని వారసుని కావాలంటే నేను ఏం చేయాలంటున్నాడు. ధర్మశాస్త్రోపదేశం నువ్వేం చేస్తున్నావా? మోషే ధర్మశాస్త్రం పాటిస్తున్నానే, ఉపాసన ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను. ధర్మశాస్త్రోపదేశం సద్బోధ కూడా నిత్యరాజ్యానికి వారసుని కావాలంటే నేను ఏమి చెయ్యాలి అని ప్రశ్నిస్తే యేసయ్య అంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం అంతా నేను నడుచుకున్నానని నువ్వు చెప్పిన, నువ్వు మనసు అంతా డబ్బు మీద పెట్టావు కనుక నీ డబ్బు అమ్మి బీదలకు అప్పగించు. పాదిరి గారు మొఖం ముడి చేసుకున్నాడు, ఇంత సంపాదించింది ఇది నా కోసం కానీ, అందుకని ఒంటి బెజ్జంలో సూదైనా దొరుకుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని యేసయ్య చెప్పేశాడు. బోధలు చేస్తున్నా, సంపాదన చేసుకుంటున్నా అది న్యాయయుక్తంగా ఉండలేదు, అది స్వార్థపరితంగా ఉంటుంది. కనుక దేవుడు నీ బోధలు వెనకాల ఉన్న స్థితిని చూస్తున్నాడు, మనుషుడు నీ ముందు వేషాన్ని చూస్తున్నాడు. దేవుడు ఆల్రెడీ సమూయేలుతో చెప్పాడు, నువ్వు పై రూపం చూస్తున్న సమయంలో నేనైతే ఆంతర్యాన్ని చూస్తున్నాను. తను ఎన్నుకున్నవాడిని, ఏర్పాటు చేసుకున్నవాడు హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. సరే, ఈ ఒక ధనవంతుడేమో వ్యవసాయం లోనే నా ప్రాణమ తినుము త్రాగమన్నాడు. ఇంకో ధనవంతుడు నా కడుపే నా దేవుడు అనుకొని లాజరును కూడా చూడలేదు. మరొక ధనవంతుడేమో సద్బోధకు నిత్యరాజ్యం వలసిన డబ్బుని ప్రేమించడు కానీ దేవుని ప్రేమించలేదు. మరి ఇంకొక మంచి వాడు ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో అందరూ తిట్టుకునేవాళ్ళే. పొట్టి జక్కయ్య యేసయ్య స్వస్థపరుస్తున్నాడు, యేసయ్య చనిపోయిన లేపుతున్నాడు, యేసయ్య సముద్రం మీద నడుస్తున్నాడు, యేసయ్య వస్త్రం ముడితే స్వస్థత, యేసయ్య పక్షవాన్ని బాగు చేస్తున్నాడు, యేసయ్య అద్భుతాలు మహత్కార్యాలు సూచికలు చేస్తున్నాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడంట. యేసు ప్రభువారు ఊదితే పరిశుద్ధాత్మ వస్తుందంట. ఆయన గురించి విన్ని హృదయంలో భద్రపరుచుకుని ఆయన ఎవరో చూడాలని ఆసక్తి కలిగిన వాడు పొట్టి జక్కయ్య, ఆ ట్యాక్స్ కలెక్టరు. అతనికి యేసుని గురించి విన్నదాన్ని విశ్వసించి చూడాలని, యేసుని చూడాలని వచ్చాడు. ఆ జన సమూహంలో పొట్టివాడు కనుక చెట్టెక్కాడు. చెట్టెక్కి ఆసక్తి, హృదయంలోని ఆసక్తి అంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అక్కడికి ఎప్పుడైతే యేసుని చూడాలని వచ్చాడు, యేసయ్య అతనికి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి తిరిగి రమ్మన్నాడు. యేసయ్య ఆయన పేరు పిలుస్తుంటే ఎంత స్పీడ్గా దిగాడు తెలుసా. కొబ్బరి చెట్లు ఉన్నాయి మా సైడు, దొంగ కొబ్బరి కాయలు కోసేటప్పుడు ఆ చెట్టు గలవాడు వస్తున్నాడు అంటే పైన ఉన్న కోసేవాడు ఎలా దిగుతాడు, మెల్లి దిగుతాడా, జర్రని జారిపోతాడు. ఆ జక్కయ్య హృదయం ఎంత ఆనందం. యేసయ్య నా పేరు తెలుసు, నన్ను పిలిచాడు, బర్రని దిగాడు. దిగి వెంటనే యేసయ్య ఇంట్లోకి వచ్చిన తర్వాత విందు చేస్తుంటే యేసయ్య ఏమనలేదు. ఆయన అన్నాడు, అయ్యా నా ఆస్తులో సగం నేను బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. మార్పు అంటే అది. నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్న వాళ్ళకి 3 అంతలు నేను వేసి ఇచ్చేస్తాను అన్నాడు. నాకు ఈ డబ్బు వద్దు, నాకు దేవుడు నువ్వు ఉంటే నాకు చాలా అంటే యేసయ్య అన్నాడు. నేను ఏమన్నా అన్నాను, నిన్ను ఏమనలేదు. యేసయ్య ఎప్పుడైతే తన హృదయంలోకి వచ్చాడో, తన ఇంట్లోకి వచ్చాడో ఆ ఆనందమే వేరు. యేసయ్య ఇతడును అబ్రహాము కుమారుడే. లోకల్ అందరూ తిడుతున్నారు, ట్యాక్స్ కలెక్టర్ మనిషికి 2 అయ్యగారు అంటున్నారు, లోపల తిట్టుకుంటున్నారు. కానీ జక్కయ్యలో నిజమైన మార్పు వచ్చింది. యేసయ్యను ఇంటిలో చేర్చుకుంటూ తన హృదయంలో చేర్చుకున్నాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, మారు మనసు పొంది. బాప్తిస్మిచ్చి యోహాను చంపేసిన, యేసయ్యను చంపేసిన యేసయ్య శిష్యులు తన ప్రాణం త్యాగం చేసి వాళ్ళ హతసాక్షులుగా మారిన తన సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నారు. గమనించవలసింది ఏంటంటే, మారు మనసు అనేది నీలో తప్పనిసరిగా ఉండాలి. నీ బ్రతుకును మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి.
ప్రభు భయం ఆయన ప్రభు భయం నీలోనికి రావాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నువ్వు ఆయన సన్నిధానం ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యమైన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నేను నీవే దేవునికి ఒకసారి సమర్పించుకోవాలి. ఒకసారి ఆలోచించు. ఆ యొక్క గలిలయ మనుషులు చెడ్డవారు కదా, మంచి చేసి చనిపోయారు. వారు యేసయ్య అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి. ఆయన భయంకరమైన ఒక మాట చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందనేడలా మీరు అందరూ అలాగే నశిస్తారు. చెప్పిన మాట వింటే బాగుపడతావు, లేకపోతే నాశనం అవుతావు అన్నాడు. కనుక ఈ వచ్చిన వాళ్ళు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి, పేతురుతో దేవుడు మాట్లాడుతుంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నేను సింపుల్గా చెప్తున్నాను. పేతురు గారు దేవుని కొరకై తుడుకు పేతుని బట్టి ఎంతో బలంగా నిలబడి సంఘాలు కట్టినవాడు. యోహాను సువార్త 18:10 పేతురు జీవితంలో మొట్టమొదటిది యేసయ్యని గెత్సేమనే తోటలో పట్టుకుంటున్నప్పుడు, ఎవడరా యేసయ్యని పట్టుకున్నాడని చెప్పి కత్తి తీసుకుని చెవు తెగ నరికేశాడు. ములుకొనేవాడు. ఎప్పుడైతే కత్తి తెగ నరికాడు, యేసయ్యను ఆ తెగిపోయిన చెవుని అంటించి కత్తి పట్టుకుని కత్తితోనే వర్ణిస్తాడు. దేవుని బిడ్డగా యేసయ్యతో ఉంటూ యేసయ్యతో కత్తి తిరగాల? మీరు ఆలోచించండి. అంటే వాడి దగ్గర కత్తి ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబులో కోపం ఉన్నది, పేతురులో కోపం ఉన్నది, ఆవేశం ఉన్నది, కత్తి ఉన్నది. ఇక్కడ ఈ విషయాలు మనం చూసినట్లయితే అబద్ధాలు కూడా ఉన్నాయి. పేతురు జీవితంలో కోపం, ఆవేశం, అబద్ధాలు ఇవన్నీ ఉన్నాయండి. యేసుప్రభు నమ్ముకున్న వీళ్ళందరిలో ఆలోచించండి. ఇవే ప్రభులోకి వచ్చిన తర్వాత మార్పు తగ్గించుకొని ప్రభు కొరకు జీవించాలి. పేతురు ఆవేశంతో ములుకు చెవు నరికాడు. యేసయ్య ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడాడు. మనొక్కసారి సందర్భం వస్తే నువ్వు క్రైస్తవుడా అంటే నేను వెంటనే ప్రాణభయంతో తప్పించుకోవటానికి నువ్వు ఎస్టీవా అన్నాడంటే వెంటనే అక్కడ ఆగిపోదు. వాళ్ళు చెక్కకపోక వస్తున్నారంటే ఫోటోలు తీసుకెళ్ళి లోపల దాచేస్తారు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు నువ్వు జీవించాలి. నీవులో నిజంగా మార్పు ఉంటే నా ప్రభు కొరకు నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కనుక పేతురు తన జీవితంలో కోపమును, ఆవేశమును, అబద్ధాలను పెట్టుకున్నాడు. అందుకని మీరు మారు మనసు పొందండి. పేతురు తన బ్రతుకులో అబద్ధాలు అడన్నీ చేసిన యేసయ్య విషయంలో పశ్చాత్తాపడ్డాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తాడు. లోకానుసారమైన దుఃఖం ఊరి పెట్టుకుంటాడు. కనుక నేను నిజంగా తప్పు చేశానని పేతురు కనులప్పల్లో నుండి కరిగిపోయినట్లుగా ఏడ్చి కుమిలిపోయి దుఃఖపడి పశ్చాత్తాపడ్డాడు. కనుక పేతురు దేవుడు ఓదార్చి, నా బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు. పేతురు అనగా కేఫా. ఈ కోపమును, ఆవేశమును, అబద్ధాలు ఉన్న జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. తను రియల్ కన్వర్షన్ వచ్చినప్పుడు, నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు దేవుడు అతను కనికరించాడు. పేతురు జీవితంలో ఉన్నట్లుగానే మన జీవితాల్లో కూడా ఉన్నాయి. కానీ ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రభువా, నా అపరాధంలో, నా దోషంలో మన్నించి మనం అడగవలసిన బాధ్యత నీది, నాది, మనది. 1 తిమోతి రాసిన పత్రిక 2:8 చూస్తే సంశయము అనేది అక్కడ కనపడుతుంది. సందేహం. దేవుని నమ్ముకున్నావు కానీ ప్రతీది అనుమానమే. అనుమానం పెనుభూతం లాంటిది. తోమా ఉన్నాడు యేసయ్య శిష్యుల్లో కూడా. మరి చూసినట్లయితే యేసు తిరిగి లేచాడని అందరూ నమ్ముతుంటే నేను చూస్తేనేగానే నమ్మనంటున్నాడు. యోహాను సువార్త 20:24 చూస్తున్నాం. మారు మనసు పొందారు. అయితే అనుమానం అనేది ఉండకూడదు. పరలోక రాజ్యం అనేది ఉంది. దేవుని యొక్క రాజ్య సింహాసనం అక్కడ ఉన్నది. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు 33 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. 3.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన చేసిన కార్యాలు, సూచక్రియలు, మాతకాలను నమ్మాలి. ఎక్కడో ఢిల్లీ ఉందంటే నువ్వు నమ్ముతున్నావు చూడకుండానే, ఏదో బయట ఉందంటే నమ్ముతున్నావు. అలాగే చూడకుండా అనుమానం అనేది పెనుభూతం. అల్పవిశ్వాసి. అనుమానం అనేది తన బ్రతుకులో పాడు చేస్తుంది. తోమా యేసుతో ఉన్నాడు, యేసుతో తిన్నాడు. చివరికి యేసు గురించి అనుమానించాడు.
ఆ తోమనే ఇండియా దేశానికి సువార్త ప్రకటించాడు. చివరికి తోమా జీవితం చూస్తే ఆ మద్రాసులో ఆ బ్రాహ్మణుల మధ్య శూలంతో పొడవబడి చంపబడి తమిళనాడులో చివరికి ఆయన ఇండియాకి గొప్ప రక్షణ తెచ్చినవాడయ్యాడు. అనుమానించిన వ్యక్తి తన అనుమానాలను వదులుకోవాలి. యేసయ్య ఎప్పుడైతే నీలోనికి వస్తాడో నీ సందేహాలను తీసివేస్తాడు. సందేహపడువాడు ఎప్పుడు దానిలో స్థిరపడడు, బలపడడు. తోమ యేసయ్య గాయాల్లో ఆయన 5 గాయాలు, చెడ్డ తలంపులను బట్టి ముండ్ల కిరీటం, వ్యభిచార పనులను బట్టి బల్లెపోటు, దొంగ నడకలు, దొంగరాతను బట్టి కాళ్ళు చేతులకు శీలలు, విలాసమైన అప్పులను బట్టి ఈ పంత దున్నపడింది. అని చనిపోయాడు, సమాధి చెప్పాడు 40 దినాలు 3 దినాలు లేస్తానన్నాడు. లేచాడు, 40 దినాలు అందరికీ ప్రత్యక్షమయ్యాడు. ఆ సందర్భంలో తోమ నేను చూస్తేనే నమ్ముతా. యేసయ్య ఆయనకి అనేకసార్లు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమ కూడా చూచి నమ్మని వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక తోమ లాంటి మనస్తత్వం ప్రభువును రక్షకుని చేర్చుకున్నట్టు ప్రతిదాన్ని అనుమానించకూడదు. అన్న చెల్లి వెళ్తున్నా, అన్న లేకపోతే భార్య భర్తలు వేరే వెళ్తున్నా ప్రతి వాళ్ళు లింకులు చెడు ఆలోచనతోనే తప్ప మంచి ఆలోచన రావట్లేదు. కనుక అది మంచిది కాదు. మార్పు నందిన బిడ్డగా ఉండాలి, లేకపోతే నశిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది యేసులో ఉండి నటించేవాళ్ళు. చూడండి, వేసి కన్నా మార్పు ఉన్నది కానీ వేషధారణ చేసేవాడికి మార్పు లేదు. వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 26 అధ్యాయం 14 వచనంలో యోహాను మరి చూస్తున్నాం, యూదా గురించి మనం చూస్తూ ఉన్నాం. యూదా బర్బాతో కొంచేపుంటున్నాడు, యేసు ప్రభుతో కొంచేపుంటున్నాడు. బర్బాతో రాజ్యం గురించి వింటున్నాడు, యేసు ప్రభుతో జాలి దయగల మాటలు వింటున్నాడు. ఇతను డబ్బు ఆశ లోపల పెట్టుకున్నాడు. డబ్బు అధికారం అనేది తన మనసులో ఉంది. యేసయ్య దగ్గరికి చాలామంది వస్తారు. కొంతమంది ఆయన పెట్టే భోజనం తినాలని వస్తారు, కొంతమంది ఆయన స్వస్థతలు చూడాలని వస్తారు, కొంతమంది ఆయన తప్పులు పట్టుకొని వస్తారు, కొందరు ఆయనకి అంటే అనేక రకాలుగా వస్తారు. ఆయన మాటలు వినాలని, ఆయన మాటల్లో ఉన్న మాధుర్యాన్ని పొందుకోవాలని కొందరు వస్తారు. యేసయ్య చెప్తున్న మాటలు అనేక జీవజలాలని అనేక మందికి ఆత్మ ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం కలిగింది. అయితే ఈలో ఉంటున్నారు కొందరు. ఈ యూదా కూడా యేసయ్య శిష్యుడిగా ఉంటూ చూస్తున్నాను. చివరికి అతను లోపల అప్పగించాలని పాస్టర్తో ఉంటారు, పాస్టర్కే ఎసర్లు పెడతా ఉంటారు. ఏదో స్వార్థం ఉపయోగించుకొని వస్తారు. ఆ స్వార్థం తీరిన తర్వాత నిందలు వేసి వెళ్ళిపోతారు. అది ప్రతి వ్యక్తికి జరిగే విషయమే. కనుక ప్రభువును రక్షకుడు మీలో ఉంటే నీలో ఏంటంటే అనుమానం అనేది ఉండకూడదు, ధనాపేక్ష అనేది ఉండకూడదు, దేవునికి సన్నిధానంలో అబద్ధాలను మూటగట్టుకోకూడదు. ఈ యోధ అనేవాడు మొదటి తిమోతి రాసిన పత్రిక 6 అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అది మొదట విశ్వాసం తొలగిస్తుందంట, ఆ తర్వాత తన్ను తానే పొడుచుకునేలాగా చేస్తుందంట. ఈ యూదా ఇస్కరియోతు అలా చేశాడు. ఈ మత్తయి సువార్త 27 అధ్యాయం 3-5 వచనాలు చూస్తే నిరపరాధి నేను అప్పగించానే అని చెప్పి యేసు ప్రభుని అమ్మేశాడు. ఆ నాణ్యాలు తీసుకెళ్లి సిలువ దేవాలలో పడేసి ఊరు పెట్టుకొని చచ్చాడు. అందుకనే పేతురు ఏమో పశ్చాత్తాపడ్డాడు, యేసయ్య సంఘాన్ని కట్టాడు. 3000 మంది 5000 మంది ప్రభుకు అనేక మంది రక్షణ నడిపించారు. లోకానుసారమైన దుఃఖము మరణాన్ని అనగా యూదా ఇస్కరియోతు ఊరి పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధానంలో మనం ఉండే మార్పు నందిన బిడ్డలు ఉన్న ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కనుక పేతురులో ఉన్న లక్షణం నీలో ఉంటున్నాయా? కోపము, ఆవేశము, ఉద్రేకము, అబద్ధాలు ఉంటే యేసయ్య చెప్తున్నాడు, మారు మనసు పొందండి, లేక నశిస్తావు. తోమాలాగా ప్రతిదాన్ని అనుమానిస్తున్నావా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేనుట అసాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అనుమానము, సంశయం అనేది నీలో ఉంటే నీవు దేవుని రాజ్యాన్ని వారసుడు కావు. అందుకని మారు మనసు పొందండి. యూదాలాగా ఉండే అనగా నటిస్తూ అటు ఇటు నటిస్తూ గోపి అంటే గోడ మీద పిల్లి ఎటు ఛాన్స్ వస్తే అటు దూకటం అనమాట. మెబుబుషెత్ అనేవాడు ఒకడు ఉన్నాడు, దావీదు దగ్గరికి వచ్చేసాడు, కుంటోడు వాడు. దావీదు దగ్గర ఉన్నాడు, దావీదు కొడుకు వస్తున్నాడు అన్నప్పుడు పార్టీ మార్చేశాడు. సో నువ్వు దేవుళ్ళ నుండు లోకంలో నుండు.
కనుక దేవుని నమ్ముకున్న బిడ్డ నటన జీవితం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. యేసు ప్రభు లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించేవాడు. 1 పేతురు రాసిన 2:9 ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలని మీరు చెప్తున్నారు. దేవుని యొక్క సన్నిధానంలో మనం మారు మనసు పొందితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే పేరుకి మాత్రం మనం జీవిస్తున్నామా, మన బ్రతుకులు సరైన మార్పు లేదు. పేతురు లాంటి లక్షణాలు మనలో ఉన్నాయి, తోమా లాంటి అనుమానాలు ఉన్నాయి, యూదా లాంటి కార్యాలు మనలో ఉన్నాయి. యేసయ్య శిష్యులుగా ఉండి వారే ఆ విధంగా జీవించే నువ్వు నేను ఎంత. కనుక వారు ప్రభుని తెలుసుకున్న తర్వాత హతసాక్షులుగా మారిపోయారు. దేవుని కొరకు తన ప్రాణాలు పెట్టారు, అసలు వెనకంజి వేయలేదు. వాళ్ళు దేవుని కొరకు చనిపోయారు తప్ప వారి జీవితాల్లో మరలా వాళ్ళు వెనకంజి వేసినట్లు చూడలేదు. కనుక ప్రభువుని రక్షకుని తెలుసుకొని యేసు ప్రభు నీ పాపములు క్షమించేవాడు, నీ జీవితంను మార్చేవాడు, ఆత్మరక్షణ ఇచ్చేవాడు, శరీర స్వస్థత ఇచ్చేవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నిన్ను కోరుకుంటున్నాడు. ఓ గలిలీయులారా, గలిలీ మనుషుల గురించి ఆలోచిస్తున్నావా? సిలువ దేవులను పడిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నావా? కాదు, మీరు మారు మనసు పొందిన యేసు ప్రభు వారు చెప్తున్నాడు. కనుక మారు మనసు అంటే ఏంటంటే నీ బ్రతుకును మార్చుకోవటమే. నువ్వు చేస్తున్న చెడ్డ పనులుగా తొలగించుకొని మంచిని చేయటానికి ప్రారంభించాలి. మనస్సును మార్చుకొని ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, ఇతర మనుషులను చూడక నిన్ను నువ్వే చూసుకో. లోకంలో దేన్ని ఆశ్రయించినా దేన్ని పట్టుకున్నా అది ఏమీ లేదు. ధనవంతులు రకరకాలుగా ఉన్నారు, వారు నరకమే స్వాస్థ్యం. ప్రభు బిడ్డలుగా ఉండి నటిస్తూ వారు కూడా దేవుడు వారిని గర్దించాడు. కనుక ఈ లోకములో ఉంటున్న మనము లోకములో ఉంటున్నాక నీటి మీద పడవ ఎలాగుంటుందో అలాగుంటున్నాం. ఆ నీటి మీద పడవ అలాగే ఎంతకాలమైన ప్రయాణం చేస్తుంది, చిల్లు పడితేనే మునిగిపోతుంది. నువ్వు లోకములో ఉన్నావు కనుక ఆ లోకం అనేది పాపం నీ హృదయంలో రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన వంశం, రాజులని యాజక సమూహం, దేవుని సొత్తు అని చెప్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని పరలో పైనున్న వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. కనుక లోకం అనేది అనగా సముద్రం అంటే లోకం. కనుక ఆ లోకములో ఆ పడవలో, చిన్న పడవలో, ఓడలో అన్నీ ఉంటాయి. ఆ నీళ్లు లోనికి రానంత వరకు పైన ఉంటాయి. కనుక నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు ఆ లోకం అనేది నీలోనే రాకుండా ఉండాలి. లోకం నీలోకి వస్తే గొంగల పురుగు బ్రతుకునేది. ఆ లోకంలో రాకుండా ఉంటే దేవుని యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహం, ఆత్మ ఫలాలతో వరాలతో దేవుడు నింపుతాడు. కనుక ప్రియదేవుడా, యేసు ప్రభు తన శిష్యునే గర్దిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, లేకపోతే నశిస్తావని. కనుక మనం మన బోధకులు, సువార్తకులు, మీటింగులు అన్నీ ఏం చెప్తున్నాయంటే యేసు దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన నువ్వు తెలుసుకో. అనేక దేవుళ్ళు దేవతలు ఉన్నా నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఎవరు లేరు. నువ్వు మార్పు నొందిన బిడ్డగా ఉండి నీ క్రియలను, నీ నడవడికలను, నీ పద్ధతులను మార్చుకొని ప్రభు ఎడల భయం కలిగి భక్తి కలిగి జీవిస్తూ ప్రభు మార్గంలో జీవించాలి. తల్లిదండ్రులను ఎదిరించొద్దు, పెద్దలను గౌరవించాలి. దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. నీకున్న పైనున్న వారిని నువ్వు గౌరవించాలి, సన్మానించాలి, కానీ వారి మీద దూషణ చేయకూడదు. తల్లి తండ్రి దైవంతో సమానము. కనుక నీలో నీ క్రియలు బట్టి నువ్వు మారు మనసు పొందావా లేదా అని తెలుస్తుంది. కనుక నీ క్రియలు సత్క్రియలుగా, మంచి క్రియలుగా ఉంటూ ప్రభు వాక్యాన్ని స్మరిస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభు బిడ్డగా నువ్వు ఎదగాలని దేవుని బిడ్డ మనం చేస్తున్నాము. నీకు నరకము కావాలా, పరలోకం కావాలా, ఇక్కడే ఉండి తెలుసుకోవాలి. ఇక్కడ ఉండి నీ బ్రతుకును మార్చుకుంటే మోక్ష మార్గం ఉంటుంది. అక్కడ మోక్ష మార్గంలో దేవుని రాజ్య సింహాసనం ఉంటావు. లేకపోతే ఈ లోకాన్ని పట్టుకుని జీవిస్తే నరకం అనేది ఉంది. పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా అని ఆలోచించుకొని నీవు నీ బ్రతుకును మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలని వేడుకుంటున్నాను. దేవుడు నిన్ను దీవించను గాక. ఆమేన్. మా పరమ తండ్రి, ఈ బిడ్డను మీరు ఆశ్రయించండి. ఆయన పేతురు బ్రతుకును, తోమా బ్రతుకును, యూదా బ్రతుకును ఒకసారి వారి మనసులో తెచ్చుకుని వారి జీవితాల్లో ఏ విధమైన కార్యాలు చేశారు, చివరికి వారు ఎలాగో ప్రభు హతసాక్షులుగా మారి నీ కొరకు నన్ను సాక్షిగా జీవించారు. ఇప్పుడు తిరిగి వారి బ్రతుకుల్లో కూడా మార్పు తెచ్చుకొని మారు మనసును తగిన విధంగా జీవించే భాగ్యం దయచేయండి.
బిడ్డలను విన్న వారిని మీరు ఆశీర్వదించండి, వారి బ్రతుకుని కార్యం చేయండి. మీరు మహిమ పొందండి, బిడ్డలను ఆశ్రయించండి. యేసు దివ్య నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.